నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అకాల వర్షాలతో తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయనున్న ప్రభుత్వం భీమవరంలో ప్రకటించిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల సాంకేతిక పద్ధతులతో సాగు చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందొచ్చు ఉండి మత్స్య పరిశోధన కేంద్రంలో ఆక్వా రైతులకు హితవు పలికిన ఏపీ ఫిషరీస్ ఓఎస్డీ సుగుణ బాస్కెట్బాల్ క్రీడను ప్రోత్సహించి అభివృద్ధి చేయాలి తణుకులో క్రీడాకారులకు ఉద్బోధించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి వేరుగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ తణుకులో ప్రపంచ ఆస్మా దినోత్సవాన్ని నిర్వహించిన సంబంధిత వైద్యశాలలు ఈ అంశంపై అవగాహన కలిగించిన ప్రముఖ చెస్ట్ వైద్య నిపుణులు సత్యనారాయణరాజు చట్టాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా సమాజ అభివృద్ధి ప్రైవేటు ఉద్యోగులకు సూచించిన తణుకు కోర్టు న్యాయమూర్తి పోతర్లంక తాడేపల్లిగూడెంలో ప్రశాంతంగా ముగిసిన ఏపీ ఈసెట్ పరీక్షలు 375 మంది హాజరైన విద్యార్థులు పండించిన ప్రతి ధాన్యం గింజను ఖాయంగా కొనుగోలు చేస్తాం నిడదవోలులో రైతులకు భరోసా ఇచ్చిన రాష్ట్ర మంత్రి కందుల అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని పెంచిన ప్రభుత్వం అమలాపురంలో వెల్లడించిన జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి అంబాజీపేట మండలంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన పి గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమస్యలను విన్నవించుకున్న రైతులు వానపల్లి గ్రామ పల్లాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవ గోడ పత్రికను ఆవిష్కరించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో శరవేగంగా సాగుతున్న పోలవరం ప్రాజెక్టు పనులు స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోకుండా తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం కలెక్టరేట్లో ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు జాయింట్ కలెక్టర్లు రైస్ మిల్లర్లతో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు రబీ ఖరీఫ్ పంటల నుండి దిగుబడి అయిన 48.90 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు అలాగే రైతుల ఖాతాలో 24 గంటల్లో 11,400 కోట్ల రూపాయల నగదును జమ చేయడం జరిగిందని అన్నారు ప్రతి జిల్లాకి మనం ఒక సమీక్షలో ఏర్పాటు చేసుకుని కొంతవరకు మేము టార్గెట్స్ ఇవ్వడం జరిగింది ధాన్యం దిగుబడి ఎక్కువ ఉంది ఈ సంవత్సరం అనేది రైతుల్లో ఖచ్చితంగా వస్తున్న మాకు సమాచారం 40-35 బస్తాలు రావాల్సిన తర్వాత కొన్ని సందర్భాల్లో 65 దాటి కొన్ని చోట్ల 55 యావరేజ్గా మాత్రం 50 అనేది మాత్రం చాలా స్టాండర్డ్గా మాకు వస్తున్న సమాచారం దానిపైన మేము కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాం ఎందుకంటే ఒక కొత్త స్టాండర్డ్ మనం ఎస్టాబ్లిష్ చేయగలిగాం ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ గోల్డ్ స్టాండర్డ్ 48 అవర్స్ అంటున్నాం కానీ లెస్ దెన్ 24 అవర్స్లో మనం 96.4% పేమెంట్స్ చేస్తాం 96% పేమెంట్స్ పెట్టాలి లెస్ దెన్ 24 అవర్స్ సో బ్యాలెన్స్ 3-4% ఇస్ డ్యూ టు వేరియస్ స్మాల్ ఇష్యూస్ బట్ ఓవరాల్ వీ వాంట్ టు maintain that gold standard that we have established and do a better job than before. ఈ 1,100 కోట్ల రూపాయలు మనం ఈ రబీ మాసంలో అందించిన తర్వాత కూడా ఈ అకాల వర్షాల వల్ల ఖచ్చితంగా ఒత్తిడి సడన్గా పెరిగింది దానికి కొంతవరకు ప్రభుత్వం నుంచి ఎంతవరకు వెసులుబాటు ఉందో అంతవరకు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మెజారిటీ ఐ రిక్వెస్ట్ సపోర్ట్ ఫ్రమ్ ద మిల్లర్స్ ఆల్సో గౌరవ శాసనసభ్యులు వాళ్ళ అనుభవంతో చెప్పారు మండల ప్రయోజనం తీసుకున్నాను జేసీ గారు కూడా చెప్పారు మండలి కాదు మేము చూసేది డిస్ట్రిక్ట్ as a యూనిట్ ఇప్పుడు రేపు గౌరవ ముఖ్యమంత్రి గారితో నా సమీక్ష సమావేశం ఉంది డిస్ట్రిక్టే కాదు ఐ ఫీల్ వీ షుడ్ టు మోటివేట్ ఆల్ ఆఫ్ యూ టు వర్క్ బెటర్ ఇన్ సచ్ టైమ్స్ వీ హ్యావ్ టు సీ ఇఫ్ వీ షుడ్ యాక్చువల్లీ అలౌ ఇంటర్ డిస్ట్రిక్ట్ మూవ్మెంట్ ఆల్సో గవర్నమెంట్ ఈస్ నాట్ ఇన్ టు బిజినెస్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు అండర్స్టాండ్ ఫస్ట్ ఏది చెప్తానే ఉన్నాను మీ వ్యాపారాన్ని మేము హెల్ప్ చేయడానికి ప్రోత్సహించడానికి హ్యాండ్ హోల్డింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటాం బిజినెస్ సిచ్యువేషన్ ఎవరికి ఇక్కడ మీకున్న సిచ్యువేషన్ రైతాన్ని అనుకుంటారు మిల్లర్లుగా మీరు ఇంకా మీరు ఎక్కువ బిజినెస్ చేసుకోగలగాలి ప్రభుత్వం నుంచి మేము ఈ సమావేశంలో తణుకు తాడేపల్లిగూడెం భీమవరం నరసాపురం ఎమ్మెల్యేలు ఆర్మిల్ రాధాకృష్ణ బొలిశెట్టి శ్రీనివాస్ పులపర్తి రామాంజనేయులు బొమ్మిడి నాయకర్ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల జాయింట్ కలెక్టర్లు టి రాహుల్ కుమార్ రెడ్డి పి ధాత్రి రెడ్డి రాష్ట్ర పౌర సరఫరా సంస్థ ఎండీ మనజర్ జిలాని శామ్యూల్
జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు సామంతపూడి శ్రీరామరాజులు పాల్గొన్నారు. సాంకేతిక పద్ధతులను అనుసరించి ఆక్వా సాగు చేపట్టడం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ ఓఎస్డీ టి సుగుణ తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండిలోని మత్స్య పరిశోధన కేంద్రంలో 3 రోజుల పాటు ఆక్వా రైతులకు జరిగే శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఈ సాగు చేపట్టే చిన్న సన్నకారు రైతులు ఆధునిక విధానాలపై ప్రత్యేక దృష్టి సారించాలని వెల్లడించారు. రొయ్యలు, చేపలకు ప్రత్యామ్నాయంగా వేరే జాతులకు చెందిన వాటిని ఏ విధంగా పెంచాలి అనే అంశాలపై శిక్షణ ఇస్తామన్నారు. బౌల్ అని అంటాం మనం అందరం. గోదావరి డిస్ట్రిక్ట్లు అన్నీ కూడా ఎంత ఫిష్ బౌల్ అని కూడా ఎంతోమంది ఎంతకు ముందుకి ఫాస్ట్గా మన సెక్టార్ వెళ్తున్నప్పటికీ కూడా ప్రొడక్షన్ కాస్టులు అన్నీ పెరిగిపోయినాయి మనకి. అలాగే ఇన్పుట్ కాస్టులు కూడా పెరిగిపోవడం వలన మనకి దిగుబడి తగ్గిపోతుంది, అలాగే వ్యాధులు పెరిగిపోతున్నాయి మనకి. అలాగే మనకి ఏంటంటే ప్రొడక్షన్ కాస్ట్ కూడా ఎక్కువ అయిపోయి నష్టాలు రావడం మనకి. అలాగే ఇండస్ట్రీ కూడా సుస్థిరంగా ఉంటుందా లేదా అని ఒక డౌట్ కూడా ఏర్పడుతుందండి. అందువల్ల మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్తో ఆల్టర్నేటివ్ స్పీషీస్ అంటే నెక్స్ట్ ప్రత్యామ్నాయంగా ఏమేమి జాతులు ఉన్నాయి, ఇప్పుడు చేసే జాతులతో కాకుండా నెక్స్ట్ రొయ్యల్లో ఏమున్నాయి, అలా చేపల్లో ఏమున్నాయి, ఇతర జాతులు ఏమున్నాయని కూడా ఇప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. రైతులకి అవగాహన కల్పించడం కూడా జరుగుతుంది. అలాగా ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి కెఎస్వి నాగలింగాచారి, ఎంపేడ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎస్ గోపాల్ ఆనంద్, రిటైర్డ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ కె ఫణిప్రసాద్, మత్స్య పరిశోధన కేంద్రం ఇన్ఛార్జ్ టి చంద్రశేఖర్, కృషి విజ్ఞాన కేంద్ర మత్స్యశాఖ శాస్త్రవేత్త ఎస్ శ్రీనివాసులు పాల్గొన్నారు. తణుకు జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలలో 3 రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి బాస్కెట్బాల్ పోటీలు మంగళవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ఆర్ఎంఎల్ రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు. ముఖ్యంగా ప్రథమ స్థానంలో గెలుపొందిన టీంకు 15,000, రెండవ స్థానంలో నిలిచిన టీంకు 10,000, మూడవ స్థానం కైవసం చేసుకున్న టీంకు 7,000, ఉత్తమ క్రీడాకారునిగా ఆడిన వ్యక్తికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ప్రకటించి 3,000 రూపాయలను అందించి ప్రశంసించారు. నారాయణ గారు అలాగే మల్లిన రాధాకృష్ణ గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సింది కోరుతున్నానండి. మా పిల్లలు ఒకసారి పక్కకు రావాలి. మీరు ఎవరు అడ్డు రాకండి, సార్ చేసి చూస్తున్నారు. దయచేసి టీం మెంబర్స్ కోఆపరేట్ చేయాలండి. కొంచెం బయట ఉన్న వాళ్ళు పక్కకు రావాల్సింది కోరుకుంటున్నాం. మూడు రోజుల పాటు మన తణుకు పట్టణంలో బాస్కెట్బాల్ టోర్నమెంట్స్ని ఆర్గనైజర్స్, బాస్కెట్బాల్ అసోసియేషన్ సభ్యులు కుమార్ గారు, అక్బర్ గారు, ఇతర మిత్రులు యూత్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేసి విన్నర్స్గా, రన్నర్స్గా నిలిచి మొదటి 3 స్థానంలో నిలిచినటువంటి టీమ్స్ సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వారందరికీ కూడా 3 రోజుల పాటు మనం ఈ టోర్నమెంట్స్ నిర్వహించి భవిష్యత్తులో మరిన్ని టోర్నమెంట్స్ నిర్వహించడానికి ఇది ఒక నాంది అని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా యూత్ని అందరినీ కూడా క్రీడల పట్ల ఆసక్తి పెరిగే విధంగా ఈరోజు అనేక టోర్నమెంట్లని నిర్వహించడానికి తణుకు నియోజకవర్గంలో అనేక అసోసియేషన్ల ద్వారా నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహించడానికి మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించాం మొన్న ఈ నెల బాస్కెట్బాల్ పోటీలు నిర్వహిస్తున్నారు. అలాగే రాబోయే రోజుల్లో క్రికెట్ పోటీలు కూడా ఈ వేసవి సెలవుల్లో నిర్వహించడంతో పాటుగా ఈ విధంగా భవిష్యత్తులో మన నియోజకవర్గం ఈ జిల్లాలో క్రీడలకి ఒక వేదికగా నిలిచే విధంగా అన్ని రకాల క్రీడలకి కూడా తణుకు పట్టణాన్ని ఒక వేదికగా నిలిపే విధంగా కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తణుకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి, క్రీడా సదుపాయాల అభివృద్ధికి కూడా కృషి చేస్తాం. మన తణుకు జిల్లా పరిషత్ హై స్కూల్లో నిర్మించినటువంటి మన స్పోర్ట్స్ స్టేడియంస్ కూడా త్వరలోనే ప్రారంభించే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. అలాగే ఈరోజు మనకి పార్క్స్ కూడా
క్రీడల పేరుతో ఒక్కొక్క క్రీడని థీమ్గా తీసుకుని పార్కులను కూడా అభివృద్ధి చేయడానికి ఈరోజు కబడ్డీ పార్కు, కరాటే పార్కు, యోగా పార్కు, బ్యాడ్మింటన్ పార్కు, ఈ విధంగా థీమ్ వైజ్ కూడా క్రీడలకు సంబంధించినటువంటి థీమ్ వైజ్ పార్కులను కూడా అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళిక ఏర్పరిచాం. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావ్లాల సరళాదేవి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు, ప్రచార కార్యదర్శి తాతపూడి మారుతీరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండేటి శివ, జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, పోటీల నిర్వాహకులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా వైద్య ఖర్చుల కోసం తణుకు నియోజకవర్గానికి చెందిన 21 మంది పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 12.11 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొంది సొంత డబ్బులను చెల్లించుకున్న వారికి ఆ మొత్తాలను ముఖ్యమంత్రి తన నిధి నుంచి అందించినట్లు చెప్పారు. ఈ మేరకు తన నియోజకవర్గంలో 9 నెలలకు గాను 3 కోట్ల రూపాయలు మంజూరైనట్లు రాధాకృష్ణ వివరించారు. ఇక నుంచి ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల బీమా సదుపాయం అందనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్ తో పాటు వివిధ మండలాలకు చెందిన టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని మంగళవారం తణుకులో సంబంధిత ఆసుపత్రుల్లో నిర్వహించి ఈ అంశంపై వైద్యులు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా టీసైన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. ఆస్తమా మామూలు జబ్బే, పూర్తిగా నియంత్రణలో ఉంచుకోగలిగిందే. అయినా దీని మూలంగా మన దేశంలో 10 కోట్ల మందికి పైగానే ఆస్తమాతో ఇబ్బందులు పడుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అత్యవసరంగా ఆసుపత్రుల్లో చేరడానికి దారితీస్తున్న సమస్యల్లో ఆస్తమా 3వది కావడం గమనార్హం. దీని నిర్ధారణ, చికిత్సల్లో విప్లవాత్మక మార్పులు వచ్చినా ఎందుకీ దుస్థితి, తెలుసో తెలియకో ఎక్కడో పొరపాటు జరుగుతోందనే విషయాన్ని ఇది చెప్పకనే చెబుతోంది. ఇప్పటికీ జబ్బుపై సరైన అవగాహన లేకపోవడం, ఇన్హేలర్లను సరిగా వాడకపోవడం, వీటిపై నెలకొన్న అపోహలు, భయాల వంటివన్నీ సమస్య తీవ్రం కావడానికి దోహదం చేస్తున్నాయి. అందుకే ఆస్మా చికిత్సలో లోటుపాట్లను పూరించాలని ప్రపంచ ఆస్మా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అసలు ఆస్మా అంటే తెలుసుకుందాం. ఇది దీర్ఘకాల శ్వాసకోశ సమస్య, ప్రత్యేకించి ఊపిరితిత్తుల్లోని గాలి గొట్టాలకు సంబంధించిన సమస్య. మనం ముక్కుతో పీల్చుకునే గాలి శ్వాసనాళం ద్వారా ఊపిరితిత్తుల లోపలికి చేరుకుంటుంది. ఈ శ్వాసనాళం పైనుంచి 2గా చీలుతూ వచ్చి మళ్లీ చిన్న చిన్న గొట్టాలుగా విడిపోతూ అతి సూక్ష్మమైన గాలి గదుల్లోకి గాలిని చేరవేస్తుంది. ఇదంతా ఎంతో సునాయాసంగా, ఎలాంటి కష్టం లేకుండా సాగిపోయే ప్రక్రియ. ఆస్తమా బాధితుల్లో సరిగ్గా ఇదే అస్తవ్యస్తమవుతుంది. సాధారణంగా దుమ్ము, ధూళి ఉన్న ప్రాంతాలకు వెళ్లినప్పుడు దగ్గు రావడం మామూలే. ఇది హాని కారణాలు లోపల ప్రవేశించకుండా వాటిని బయటకు నెట్టివేయడానికి శరీరం చేసే ప్రయత్నమే. ఆస్తమా స్వభావం గల వారికి ఇలాంటి మామూలు విషయాలు పెద్ద సమస్యగా మారతాయి. అలాగే ఆస్తమా అంటువ్యాధి కాదు. ఇది ఒకరి నుంచి మరొకరికి సోకదు. సాధారణంగా ఆహారంతో ఆస్తమా రాదు. కాకపోతే కొందరికి కొన్ని రకాల పదార్థాలు పడకపోవచ్చు. ప్యాకెట్లలో అమ్మే పదార్థాలు, నిల్వ ఉండడానికి కలిపే ప్రిజర్వేటివ్స్ కొందరికి ఆస్తమాను కలిగించవచ్చు. ఏమవుతుంది, ఆయాసం వస్తుంది, పోతుంది అని కొందరు ఆస్తమాను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది మంచిది కాదు. నియంత్రణలో ఉంచుకోకపోతే సమస్య తీవ్రమై ప్రాణాల మీదకి తేవచ్చు. ఈ నేపథ్యంలో పట్టణానికి చెందిన భారతీ నర్సింగ్ హోమ్ చెస్ట్ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ వివిఎస్ సత్యనారాయణరాజు మాట్లాడుతూ ఆస్తమా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆస్తమా అన్నది సింపుల్గా డెఫినేషన్ చెప్పాలంటే అలర్జిక్ ఎయిర్వేస్ డిసీజ్. దీని వ్యాధి లక్షణం ఏంటంటే దగ్గు రావటం, ఆయాసం రావటం, కళ్ళు పడడం, ఛాతీ బరువుగా ఉండడం, ఇటువంటివన్నీ కూడా వ్యాధి లక్షణాలు అనమాట. ఇది అన్ని వయసుల వారికి కూడా రావడానికి అవకాశం. చిన్న అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ముసలి వారి వరకు కూడా ఈ లక్షణాలు ఉండవచ్చు అనమాట. తర్వాత ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అశ్రద్ధ చేస్తారు. చాలా కాలం మా పేషెంట్లు వస్తుంటారు, రెండు దగ్గు చాలా కాలం నుంచి వస్తుందని తగ్గట్లేదు అంటారు అనమాట. సో విడవకుండా ఉన్న దగ్గు ముఖ్యమైన లక్షణం ఆస్మా వ్యాధికి. దగ్గు రావటం, పెళ్లి కోతలు రావటం, ఛాతీ బరువుగా ఉండడానికి కూడా ఇటువంటి లక్షణాల్లో తప్పనిసరిగా వైద్యుని సంప్రదించి
ముఖ్యంగా ఇప్పుడు అందుబాటులో ఉన్నారు స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా ప్రతి చోట అందుబాటులో ఉన్నారు. వారి సలహా తీసుకుని మంచి మందులు వాడడం చాలా అవసరం. కామన్ చెప్పాలంటే ముఖ్యంగా అలర్జిక్ వ్యాధి ఇది, అలాగే ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది, వంశపారంపర్యంగా రావచ్చును, ఇంకా అనేక కారణాలు ఉంటాయి. సో ఈ వ్యాధి ఇన్సిడెన్స్ పెరగడం కారణం ఏంటంటే ఒకటి వాతావరణ కాలుష్యం, రెండవది ఏంటంటే ముఖ్యంగా పట్టణాల పల్లెల్లో కూడా ఈ వ్యాధి చాలా తీవ్ర రూపం చేస్తుంది. తర్వాత ఏంటంటే అలర్జీస్ మొక్కల నుంచి వచ్చే రేణులు అవనివ్వండి, రసాయనాలు అవనండి, లేకపోతే పొగల వల్ల పీల్చడం వల్ల కానీ ఈ వ్యాధి రావడానికి అవకాశం ఉంటుంది. తణుకు వేల్పూర్ రోడ్లోని బట్టల దుకాణమైన జీవి మాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కోర్టులకు చెందిన న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన సభలో చట్టాలపై అవగాహన కలిగించారు. ఇందులో భాగంగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ పోతర్లంక సాయిరాం మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే చట్టాల గురించి తెలుసుకోవాలని సూచించారు. అవసరమైన సందర్భాల్లో న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు పొందొచ్చని ఆయన చెప్పారు. ఆధ్వర్యంలో ఈ మేడే సందర్భంగా మే 1వ తారీఖు మనం మేడే జరుపుకున్నాం కదా, ఆ సందర్భంగా కంటిన్యూషన్గా చేస్తూ అసంఘటిత సంఘాలు ఏదైతే కార్మికులు ఉన్నారో సంఘటిత వర్గం కాకుండా కొన్ని లేబర్ యూనియన్స్ ఉన్నాయి. అలా లేబర్ యూనియన్స్ సంబంధం లేకుండా అసంఘటిత సంఘాలు కొన్ని ఇలా మాల్స్లో కానివ్వండి, బయట ఆటో యూనియన్స్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా కొన్ని సంఘాలు ఉండవు. వారికి ఏదైనా ఇబ్బంది వస్తే ఎక్కడ ఫైట్ చేయాలి, వారి సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి అనే సమస్యలు మనకి తెలియవు. మరి ఎక్కడికి వెళ్ళాలి అనే దాని గురించే మన లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ కింద ఆర్టికల్ 39A భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఏర్పాటైన చట్టం గురించి అందరికీ న్యాయ సేవలు అందాలి అనే ఉద్దేశంతో మన హైకోర్టు, సుప్రీంకోర్టు వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీలో ప్రతి ఒక్కరూ కూడాను ఏముందులే ఈ కార్యక్రమము 2 ముక్కలు చెప్తారని అనుకోవద్దు. ఎందుకంటే అవసరం ఎప్పుడు ఏర్పడుతుందో ఎవరికీ తెలియదు. మనకి లీగల్ నాలెడ్జ్ అనేది కూడాను కొంత అవగాహన, పూర్తిగా చట్టం మీద చట్టం చదువుకున్న వాళ్ళంతా ఎక్స్పర్ట్లు అవ్వకపోయినప్పటికీ కూడాను అసలు మనం ఎక్కడ ఏ తలుపు తట్టాలి, మనకి ఆపద వచ్చినప్పుడు ఎవరి సహకారం తీసుకోవాలి అనే చిన్న చిన్న అంశాల గురించి ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ అధికారులు ఎం కిరణ్ కుమార్, బి లక్ష్మణ్ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సూరంపూడి కామేష్, న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, తిర్రె సత్యనారాయణరాజు, అంగజాల అజయ్ కుమార్, జీవిమాల్ అధికారులు, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు. తణుకు ఆయేషా ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ అండ్ గర్ల్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హైస్కూల్ విద్యార్థినుల వేసవి విజ్ఞాన శిక్షణ తరగతులను ఈ నెల 7 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఈ సంస్థ ప్రధానోపాధ్యాయులు మొహమ్మద్ అలియా మంగళవారం మీడియాకు తెలిపారు. సంబంధిత బాలికలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. GIO గర్ల్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ మరియు ఆయిషా ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ సంయుక్తంగా మద్రసా కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా సమ్మర్ క్లాసెస్ నిర్వహించాలని నిర్ణయించుకున్నాము. ఈ క్లాసెస్ ఈ నెల 7వ తారీఖు నుంచి అంటే రేపటి నుంచి మే నెల 14వ తారీఖు వరకు కొనసాగుతాయి. ఇందులో ఏజ్ లిమిట్ 8th క్లాస్ నుంచి 30 years వరకు పెట్టాము. ఇది ప్రత్యేకంగా బాలికల కొరకు విద్యా శిక్షణగా క్లాసెస్ నిర్వహించబడతాయి. ఈ క్లాసెస్లో ధార్మిక విద్యా శిక్షణతో పాటుగా సమాజ అభివృద్ధి కొరకు, సమాజం ప్రోగ్రెస్ చెందడం కొరకు, అలాగే సమాజం శాంతియుతంగా ఉండాలంటే, సస్యశ్యామలంగా మెలగాలంటే అందులో యువత పాత్ర ఎంత ఎక్కువగా ఉంటుంది అనే దిశగా ఈ క్లాసెస్ కొనసాగుతాయి. ఇందులో ఫన్ అండ్ గేమ్స్ కూడా ఉంటాయి. తణుకు లోకల్, నాన్ లోకల్ ఇద్దరి కోసం క్లాసెస్ నిర్వహిస్తున్నాము. ఇందులో హాస్టల్ ఫెసిలిటీ కూడా పూర్తిగా ఉంటుంది. అలాగే ఈ క్లాసెస్ పూర్తిగా తెలుగులోనే కొనసాగుతాయి. కనుక తణుకు పట్టణ ప్రజలు అలాగే తణుకు ఇరుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు కూడాను ఈ విద్య ద్వారా ప్రయోజనం పొందాలని, అలాగే మా సమ్మర్ క్లాసెస్ను విజయవంతం చేయాలని మేము కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యనిర్వాహకులు ఎస్కే సోఫియా, ఎస్కే ఆమినా, ఎస్కే అస్మా, ఎస్కే ఫర్జానా, ఎస్కే రస్మియాలు పాల్గొన్నారు. తణుకు అమరవీరుల భవనంలో శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రం వారం రోజుల పాటు నిర్వహించిన బాలల వేసవి వినోద శిక్షణా తరగతులను మంగళవారం ముగించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు పి దక్షిణామూర్తి మాట్లాడుతూ 60 మంది పాల్గొన్న ఈ తరగతుల్లో యోగా, చదరంగం, కంప్యూటర్, మ్యాజిక్, డ్రాయింగ్, గణితం, ఓరిగామి, వ్యక్తిత్వ వికాసంపై ఈ రంగాలకు చెందిన ఉపాధ్యాయులు శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. అనంతరం పట్టణానికి చెందిన ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన 6 విద్యార్థులకు సర్టిఫికేట్స్, మెమోంటోలతో బహుమతులు అందజేశారు. అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయులు బిఎం గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో
మ్యాజిక్ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హేతువాద సంఘం తణుకు శాఖ అధ్యక్షులు సజ్జరపు వెంకటేశ్వరరావు, రిటైర్డ్ టీచర్ కోట రాంప్రసాద్, సంస్థ కోశాధికారి ఆకుల శేషుబాబు, సభ్యులు పిఎల్ నరసింహారావు, ఎర్ర రాజ్యలక్ష్మి, ఆకల సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. తణుకు సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ ఉదయం 10 గంటలకు పాత స్త్రీ సమాజం ఎదురుగా ఉన్న అమృత హాస్పిటల్ ప్రాంగణంలో ప్రముఖ సినీ గేయ రచయిత ఆత్రేయ జయంతిని నిర్వహించనున్నట్లు సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కర్రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తికరంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో ఆత్రేయ అభిమానులు పాల్గొనాలని ఆయన కోరారు. తణుకు పట్టణానికి చెందిన సజ్జాపురం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య సేవా శిబిరాన్ని ఏర్పాటు చేసి 29 మందికి సేవలందించారు. ఇందులో భాగంగా డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబు పరీక్షించి మధుమేహం, రక్తపోటుల స్థాయికి సంబంధించిన నివేదికలు అందించారు. ఈ మేరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. సంఘ జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ పర్యవేక్షణలో జరిగిన ఈ సేవా కార్యక్రమంలో స్థానిక ఉపాధ్యక్షులు ద్వారంపూడి బాపిరెడ్డి, కార్యదర్శి కోసూరి గాంధీ, సభ్యులు ఇవటూరి లక్ష్మణరావు, చేబ్రోలు సాధులు పాల్గొన్నారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ కోర్సులో 2వ సంవత్సరంలోకి నేరుగా ప్రవేశించేందుకు నిర్వహించే ఏపీ ఈసెట్ పరీక్ష మంగళవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 4 పరీక్షా కేంద్రాల్లో జరిగింది. తాడేపల్లిగూడెంలో శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం, సాయంత్రం 2 పూట్ల పరీక్ష నిర్వహించారు. ఉదయం 230 మందికి 225 మంది, సాయంత్రం 150 మందికి గాను 150 మంది హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపాల్, చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏ రత్నాకర్రావు తెలిపారు. పరీక్షా కేంద్రం చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ పి నరేష్, కోఆర్డినేటర్ జి నటరాజ్, సిస్టమ్ అడ్మిన్ కొల్లా సురేష్, టీసీఎస్ సంస్థ ప్రతినిధులు పర్యవేక్షించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.